నా పిల్లలకు నా దేవుడు ఉన్నాడు, ఆయన అన్యాయస్తుడు కాడు. నా త్యాగాన్ని చూడని గుడ్డివాడా నా దేవుడు? నా త్యాగాన్ని చూస్తున్నాడు నా దేవుడు, నాకు న్యాయం తీరుస్తాడు. ఇంకా చెప్పాలంటే నాకు కలిగింది నేను నా దేవుని కొరకు కేటాయించాను, నా బిడ్డలకి వాళ్ళు పట్టజాలనంత నా దేవుడు ఇస్తాడు. ఇయ్యకపోయినా పర్వాలా, ఇస్తాడు నా దేవుడు, తప్పు చేయడు. ఎట్లమ్మా నీ బ్రతుకు పోరాటం, ఎట్లరా, ఎట్లా నీ జీవితం అంటే, సాగలేని జీవిత సమరములో మన త్యాగాన్ని కూడా చూడగోరుతాడు ఆయన. కొన్నిసార్లు హెల్ప్ చేయడు, అక్కడ మన త్యాగం అవసరం అయితే అసలు నువ్వేం చేస్తావు మౌనంగా ఉంటాడు ఆయన. నీలో ఆయన కనిపించిన త్యాగాన్ని బట్టి ఆయన సంతోషించే దేవుడై ఉన్నాడు. అబ్రహామా, నీకొక్కగానొక్కడై ఉన్న నీ కుమారుని నేను అడిగితే నాకు ఇవ్వడానికి ఇష్టపడ్డావు, ఇందును బట్టి నీవు నాకు భయపడువాడు అని నాకు అర్థమైంది. వెళ్ళు. ఏమంటే అబ్రహాం మనసు దేవుడికి తెలియదా? ఈ నిరూపణలు అవసరమా? అవసరమే. అవి దేవునికి కాదు, అవి శత్రువుకి అవసరం. రెండవది దాని చుట్టూ ఉన్న దూతలకు అవసరం. తర్వాత తరములో ఉన్నటువంటి మనకు అవసరం. ప్రైజ్ ద లార్డ్. అందుకే నిరూపణ కోరతాడు. ఇప్పుడు నిరూపించకపోతే ఏం పోయిందండి? అబ్రహాం ఎంతకైనా తెగిస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు అని తెలియదా దేవుడికి? తెలుసు. కానీ నిరూపణ కావాలి. ముఖ్యంగా ఎవరి సంగతి మనకి కావాలి, మనకు చూపాలి. అబ్రహామా, వెళ్ళు. సముద్రపు తీరమునున్న ఇసుక రేణువులను నీవు లెక్కింపగలిగినలా నీ సంతానమును నీవు లెక్క పెట్టవచ్చు. అది నా వల్ల కదా, నీవు లెక్క పెట్టలేనంత మందిని నీకు ఇస్తా. ఈరోజు తమ్ముడా, చెల్లి, నా ప్రభు నామము నిమిత్తం నువ్వు పడుతున్నటువంటి కష్టాలు, నువ్వు చేస్తున్న త్యాగం, దైవజనుడా, దైవజనురాలా, నువ్వు అనుభవిస్తున్న వ్యధ, బాధ నా దేవుడు చూడడనుకోవద్దు. చూడండి, 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 నీ త్యాగాన్ని చూడండి, నువ్వు పడుతున్న బాధలు చూడండి. ఖచ్చితంగా అబ్రహాముకి ఎలాగ పట్టజాలనంత కుమరించాడో భవిష్యత్తులో నీవు పట్టజాలనంత కార్యాన్ని నా దేవుడు నీ లైఫ్లో చేయబోతున్నాడు. ఆ ఒక్క చోటే కాదు, ఇంకా చాలా చోట్ల నా సహసేవకులు, సహోదరులు ఎక్కడెక్కడెక్కడైతే సేవ చేస్తున్నారో అక్కడెల్లా కూడా ఒక ఫ్యామిలీ దరిసెళ్ళింది. అక్కడ గాలి కొట్టింది. ఉన్నదే పేద మందిరం, పేద పరిస్థితి అయితే అది కూడా లేచిపోయింది. రేకులు ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. అది దరిసిలో అనుభవం. అట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం. మచిలీపట్నం మందిరంలో నీళ్లు వచ్చినాయి, మొత్తం నీళ్లు. అట్లా చాలా. అయినా పర్వాలా, దేవునికే స్తోత్రం. ఊళ్ళో వదిలిపెట్టి, సొంత ప్రాంతాల్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు సేవకే. ఆ ప్రజల కోసం అవసరమైతే అక్కడికి గ్యాదర్ అయ్యే కొద్ది మంది కోసం, ఎంతమంది రక్షించబడతారో అంతమంది కోసం నా లైఫ్ మొత్తాన్ని అక్కడే ఖర్చు పెట్టేస్తాను. ఆ జీవితాల కోసం, ఆ వ్యక్తుల కోసం, ఆ కుటుంబాల కోసం, ఆత్మరక్షణ కోసం నేను, నా బిడ్డలు, నా కుటుంబం, నా స్వదేశం, స్వజనం, సొంత ప్రాంతం మొత్తం వదులుకొని వారే నా ప్రజలను అక్కడికే వెళతాను, అక్కడే బ్రతుకుతానన్నా. నా త్యాగాన్ని నా దేవుడు చూస్తాడుగా. ఆ త్యాగాన్ని చూసేనా నా ప్రభు కదులుతాడుగా. వాళ్ళ హృదయాల్లో కార్యం చేస్తాడుగా. ఆత్మల్ని నాకు ఇస్తాడుగా. చూడాలి, చూడనీయాలి. నీ త్యాగాన్ని కూడా దేవుడు చూడాలి. దేవుని నిమిత్తం నువ్వు చేసే త్యాగం, కుటుంబం కోసం నువ్వు చేసే త్యాగం, నిన్ను నమ్ముకొని నీ మీద అనుకున్న వాళ్ళ విషయంలో నువ్వు చేసే త్యాగం దేవుడు చూస్తాడు, జవాబిస్తాడు. చూడండి అండి. 4 5వది త్యాగాన్ని చూడండి అండి. 4వది 5వది చెప్పేదా, ప్రార్థన చేసేదా?
చాలా ఉన్నాయి, మరి మనం ఆయనకు చూపాల్సినవి. మన నమ్మకత్వాన్ని ఆయన చూడగోరుతాడు. మన నమ్మకత్వాన్ని దేవుడు వెతుకుతాడండి. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా భక్తులు దేవుని పాదాలే పట్టుకున్నారు, కానీ దేవుణ్ణి విడిచి వెళ్ళలేదు. వారు దేవునికి నమ్మకంగా ఉన్నారు. ఈ నమ్మకత్వం అనేది ఒక అంశం, త్యాగం అనేది ఒక అంశం. నేను చెప్పిన అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క అంశం. కన్నీళ్ళు ఒక అంశం. నువ్వు ధ్యానిస్తే నీకు జరుగుతున్న అన్యాయం, కేవలం అన్యాయం ఒక అంశం. మన నమ్మకత్వాన్ని దేవుడు ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటాడు. ఏ ఏ విషయాల్లో నమ్మకత్వం కలిగి ఉండాలో ఇక నీకు చెప్పేది ఏముంది, చాలాసార్లు నా ఉపదేశంలో చెప్పాను నేను. నీకు అప్పగించిన పని, దేవుడు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండాలి. యోసేపు తన మీద దేవుడు ఆ శ్రమల కాడి ఉంచినప్పుడు పాపం నానా బాధలు పడ్డాడు. బానిసగా పోతీఫెరో ఇంటికి వెళ్ళాడు, అక్కడ నమ్మకంగా ఉన్నాడట. జైలుకి వెళ్ళాడు, అక్కడ నమ్మకంగా ఉన్నాడట. చివరికి ఫరో ఆస్థానానికి వెళ్ళాడు, అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడట. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ తండ్రికి నమ్మకంగా ఉన్నాడు. ఎక్కడైనా సరే యోసేపు లైఫ్ మొత్తంలో మీరు ప్రధానంగా చూడొచ్చు, నమ్మకమే ప్రధానంగా బ్రతికాడు ఆయన. నమ్మకంగా అన్నల వ్యవహారం అంతా తండ్రికి చెప్పేవాడు. పోతీఫెరో దగ్గర తనకు అప్పచెప్పిన పని నమ్మకంగా చేసేవాడు. ఆఖరికి తన ఇంటిని అప్పచెప్పిపోతే భార్య దురుసుగా ప్రవర్తిస్తే కూడా, భార్య పొరపాటుగా ప్రవర్తిస్తే కూడా కట్టుకున్న భర్తకు భార్య నమ్మకం తప్పింది, కానీ బానిసవాడుగా ఉన్నటువంటి యోసేపు మాత్రం తన యజమానుడికి నమ్మకం పోగొట్టుకోలేదు. నమ్మకంగా ఉన్నాడు. పోతీఫెరో భార్య భర్తకి నమ్మకస్తురాలుగా ఉండకపోయింది, కానీ దాసుడుగా ఉన్నవాడు మాత్రం నమ్మకస్తుడిగా ఉండి, అమ్మ ఇంత పాతకం నేను కట్టుకోకూడదు, నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుని కనుల ఎదుట ఇంత గొప్ప పాతకం నేను కట్టుకోను, నన్ను నమ్మి నా యజమానుడు ఇంట్లో నాకు దేనిని అప్పగింపక ఉండలేదు, నిన్ను తప్ప, కాబట్టి తప్పమ్మా అని తను తాను కాచుకున్నాడు. ఫలితంగా యోసేపు ఎంత ధన్యకరమైన అనుభవంలోకి వెళ్ళడం మీకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును కాక. తన దేవుని విషయంలో దానియేలు నమ్మకంగా ఉన్నాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు నమ్మకంగా ఉన్నారు. మా దేవుడు మమ్మల్ని కాపాడగల సముద్రుడు అగ్నిగుండం నుంచి కాపాడకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు చెప్పిన దానికి మాత్రం మేము చెయ్యం, మేము మొక్కం అన్నారు. ఆ నమ్మకత్వం వాళ్ళకి ఎంత పని చేసిందంటే వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చింది. అదే నమ్మకత్వం అగ్నిలో కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడింది. అగ్నిలో పడకుండా, అగ్నిలో కాలకుండా, అగ్ని బారిన పడకుండా. అగ్నిలో పడ్డారు కానీ అగ్ని బారిన పడలా. సింహాల గుహలో పడ్డాడు కానీ సింహాల బారిన పడలా. తన దేవునికి నమ్మకంగా ఉన్నందున, దానియేలు తన దేవుని యందు భక్తి గలవాడైనందున సింహములు ఏ హాని చేయకుండా దేవుడు దానియేలును కాపాడిను అని రాసుంది. నాయనలారా, నమ్మకత్వం. నీకు ఒక పని అప్పచెప్పినప్పుడు, సేవకుడు నీకు ఒక బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత నమ్మకంగా చేయాలి. కొంతమంది ఉంటారు, నాయకుడి ముందు ఒక రకంగా ఉంటారు, నాయకుడి వెనక ఒక రకంగా ఉంటారు. నాయకుడు చూడకపోతే ఆయన చూడడా? నువ్వు నమ్మకంగా ఉండాల్సింది ఎవరి దగ్గర? దేవుని దగ్గర. పోతీఫెరో ఉన్నప్పుడు అంతే ఉన్నాడు, పోతీఫెరో లేనప్పుడు కూడా యోసేపు నమ్మకంగా ఇచ్చిన పని చేశాడు. అందుకే తర్వాత ఆశీర్వాదకరమై పోతీఫెరో ఇంట మిగిలిన వాళ్ళందరూ బానిసలుగానే ఉన్నారు. కానీ నమ్మకస్తుడిగా పేరుగాంచినటువంటి యోసేపు పాపం పోతీఫెరో చేత ద్వేషించబడ్డాడు, చెరసాల పాలయ్యాడు. మిగిలిన వాళ్ళు అంతే ఉన్నారు, అపనమ్మకస్తులు అంతే ఉన్నారు, నమ్మకస్తుడేమో బాధలు పడ్డాడు. కానీ చివరికి అపనమ్మకస్తులు, ఒకవేళ యోసేపు అంత క్రమంగా లేనటువంటి స్థితిలో ఉన్న మిగిలిన బానిసలు పోతీఫెరో ఇంటో అంతే ఉన్నారు. కానీ యోసేపు నమ్మకస్తుడైనందున సింహాసనం ఎక్కాడు. ఈరోజు నీ తోటి వాళ్ళు ఒకవేళ అపనమ్మకస్తులై ఉంటే ఉండని, వాళ్లతో పాటు నువ్వు అలా ఉండొద్దు. నువ్వు నిజాయితీగా ఉండు, నమ్మకంగా ఉండు. నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అవకాశవాదుల్లాగా ఉండొద్దు. యూజ్ అండ్ త్రో అన్నట్టు ఉండకూడదు. వాడుకుందాం, వదిలేద్దాం.
చూద్దాం తర్వాత హ్యాండ్ ఇద్దాం అన్నట్టు ఉండకూడదు. నమ్మకంగా ఉండాలి. ఒక భర్తను కలిగి ఉన్నావా, కష్టపడి నానా రకాల బాధలు పడి తీసుకొచ్చి నీకు అన్నీ ఇచ్చి నిన్ను బ్రతికిస్తున్నాడు. ఓ భార్యగా నువ్వు ఆయనకి నమ్మకంగా ఉండాలి. అంతేగాని శరీర పైత్యానికి లోనై భర్తకు మోసం చేసి నానా కష్టాలు పడి నిన్ను బతికిస్తున్న భర్తకు నువ్వు హ్యాండ్ ఇచ్చి మరొకడికి నువ్వు తలుపు తీయరాదు, మరొకడికి అందుబాటులోకి నువ్వు వెళ్ళరాదు. అది నమ్మకత్వం కాదు. దానికి నీకు వచ్చేది అధోగతి. అలాంటి శోధనలో నీకు ఎదురైనా నో నేను ఆయనకి నమ్మకంగా ఉండాలి, నా దేవునికి నమ్మకంగా ఉండాలి, ఆయనకి నమ్మకంగా ఉండాలి, నువ్వు నిలబడ్డావా? ఈరోజు నీకు ఇబ్బందికరంగా ఉన్నా నీ భర్త తర్వాత తప్పకుండా మారి నీకు సహకారిగా అవుతాడు. నీ భార్య అలా మారిపోతుంది. నేను చెప్తున్నాను, ఇతరులు నాకు నమ్మకంగా లేరు కనుక నేను కూడా నమ్మకంగా ఉండను అని నువ్వు అనుకోవద్దు బిడ్డ. వాళ్ళు అపనమ్మకస్తులైనా నువ్వు నమ్మకంగా ఉండవు. ఇప్పుడు మనం అపనమ్మకస్తులమా కాదా? కానీ మన దేవుడు మనకు నమ్మకస్తుడిగా ఉన్నాడు. చూడు, ఉన్నాడా లేదా? నమ్మకమైనడు కదా. రైట్, నీవు కూడా అలాగే నేర్చుకో, నేను నేర్చుకోవాలి, మనం నేర్చుకుందాం. నమ్మకంగా ఉండటానికి సాధన చేద్దాం. ఎందుకంటే మన నమ్మకత్వం ఏ పాటిదో ఆయన చూస్తాడు. నీ నమ్మకత్వాన్ని దేవుణ్ణి చూడనివ్వు. అది నువ్వు పనిచేసే స్థలంలో అయినా, దేవుని విషయంలో అయినా. కొంతమంది ఏం చేశారు, బాప్తిసం కూడా తీసుకొని దేవునికి నమ్మకస్తులుగా ఉండగలేదు. వాళ్ళకేదో కొన్ని కార్యాలు జరగనందున వాళ్ళు వెళ్ళి మళ్ళీ విగ్రహారాధనకి వెళ్ళిన అపనమ్మకస్తులు ఉన్నారు. మనం అలా ఉండొద్దు. మా దేవుడు రక్షింపగల సమర్థుడు, రక్షింపకపోయినా పర్వాలేదు అన్న శద్రకు మేషక అబేద్నెగోల మాటలాగా మన మాట ఉండాలి. ఆపదలు ఆదుకోవడానికి నా దేవుడు శక్తి గలవాడు, ఆదుకోకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఆయనకి నమ్మకంగా ఉంటా. నా దేవుడు నాకు నమ్మకస్తుడిగా లేకపోయినా పర్వాలా, కానీ అలా ఉండలే. ఆయన నాకు నమ్మకస్తుడిగా లేకపోయినా పర్వాలా, నేనైతే ఆయనకి నమ్మకంగా ఉంటా. మరి నువ్వే మనిషి ఉన్నప్పుడు ఆయన ఉండడు? నీ నమ్మకత్వం, నువ్వు నమ్మకంగా ఉండటమే దేవుణ్ణి ఛాలెంజ్ చేసిద్ది. తమ్ముడా, నీ నమ్మకత్వమే దేవుణ్ణి ఛాలెంజ్ చేసిద్ది. దేవా, ఇదిగో నీ విషయంలో నేను నమ్మకంగా ఉన్నాను, మరి నీ నమ్మకత్వం సంగతి ఏంటి అని నువ్వు అడగకయే దేవుడు తీసుకుంటాడు అడిగినట్టు. మళ్ళీ చెప్తున్నా ఈ పాయింట్, నీవు నమ్మకస్తుడిగా నమ్మకస్తురాలుగా ఉంటే నీ నమ్మకత్వమే దేవుణ్ణి ఛాలెంజ్ చేసిద్ది. అదే మనిషి వాడే అంత నమ్మకంగా ఉంటే, ఒక మనిషి ఆమె అంత నమ్మకంగా ఉంటే, మరి నేను నమ్మకంగా ఉండొద్దా, నా నమ్మకాన్ని రుజువు చేసుకోవద్దా అని తప్పకుండా స్పందిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ నువ్వు బెండ్ అవ్వద్దు, ఎక్కడ నువ్వు అడుగులు జారొద్దు, ఓపిక పట్టు, నమ్మకత్వాన్ని కోల్పోవద్దు. నువ్వు సేవలో ఉన్నావా, ఫస్ట్ దేవునికి, నిన్ను నియమించిన దైవజనునికి నువ్వు నమ్మకంగా ఉండాలి. కొంతమందిని చూశాను నేను, అవకాశవాదులుగా కనపడ్డారు కొంతమంది. నన్ను వెంబడించే వాళ్ళలోనే కొంతమందిని ఆ టైపులో చూశాను, కొంతమంది నమ్మకమైన మనుషుల్ని చూశాను నేను. ఒకటే మాట, నిన్ను నియమించిన వానికి నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నట్టు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునన్నాడు. సామెతల గ్రంథం 28:20 మీరే చూసుకోండి. ఇక ముగిస్తున్నా. నీ నమ్మకత్వం నా దేవుడు చూడాలి. 28:20 అది చాలు. ఆ నమ్మకస్తుడికి ఎన్నో బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఒక పనికి నువ్వు వెళ్ళావంటే యజమాని చూసినా చూడకపోయినా బాధ్యతగా నమ్మకంగా చేయాలి. ఎందుకంటే దేవుడు చూస్తాడు. ఈ దొంగ వ్యవహారాలు చేసే వాళ్ళని దేవుడు కూడా అసహించుకుంటాడు. వీడు పెద్ద మాయలు మారాటీయుడు, మనిషి ముందు షో చేస్తాడు, మనిషి పక్కకు పోగానే ఏంది చేసేది అనుకుంటాడు. అబ్బాయి వీడు నమ్మకస్తుడు కాదని దేవుడు కూడా పక్కకు పెట్టేస్తాడు. ఉన్నా లేకపోయినా అప్పచెప్పిన దాన్ని నమ్మకంగా చేశారు. వీడు నిజాయితీ గలవాడు, నమ్మకస్తుడా, వీడు నాకు కూడా పనికొస్తాడని వెతుక్కొని తన పనికి నియమించుకుంటాడు దేవుడు. నీకు ఆశ్రయం ఇచ్చి, నిన్ను ఆదరించి, నీకు హెల్ప్ఫుల్గా ఉన్నటువంటి వ్యక్తులకు నీవు నమ్మకంగా ఉండాలి.
నీకు చేయూతను అందించి, కొంతమంది సేవకులు నీ మీ చేతుల నుంచి ఇదిగో నువ్వు ఈ పనికి వెళ్ళు, పనికి వస్తావు, దేవుని సేవకు నువ్వు పనికి వస్తావు నాయనా, నువ్వు సేవకుడివి అని నిన్ను చేతుల నుంచి ప్రతిష్ఠించి, దైవజనుడుగా నిన్ను సమాజానికి, సంఘానికి చూపించి, నీకెంతో హెల్ప్ఫుల్గా ఉన్నటువంటి దైవజనుడికి నువ్వు నమ్మకంగా లేకపోతే దేవుడు నిన్ను ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడు? ఆయన నమ్మకస్తుడా? ఒకవేళ ఆయన నమ్మకస్తుడు కాకపోయినా సరే నీ నమ్మకత్వం రుజువు కావాలి. నీకు చేయాల్సిన విషయాల్లో నమ్మకంగా చేశాడుగా, మరి నువ్వు కూడా నమ్మకంగా ఉండాలిగా. ఎదుటి వాళ్ళ నమ్మకత్వాలను ఎంచేటప్పుడు ముందు నీ నమ్మకత్వం రంగేందో కూడా ఒకసారి చూసుకో. ఎదుటి వాళ్ళ నమ్మకత్వాలను ప్రశ్నించేటప్పుడు ముందు నీ నమ్మకత్వం ఏ పాటితో కూడా పరిశీలించుకో. ఖచ్చితంగా ఇది పరిగణలో తీసుకుంటాడు దేవుడు సేవకుల విషయంలో, విశ్వాసుల విషయంలో, పరిచారకుల విషయంలో, పనివారి విషయంలో, భార్యాభర్తల విషయంలో, తల్లి పిల్లల విషయంలో. పిల్లల గుండెల్లో కూడా ఈ భయం ఉండాలి. నన్ను నమ్మి నా తల్లిదండ్రులు స్వేచ్ఛగా విడిచిపెట్టారు, నేను వారికి గుండె కోత మిగిల్చకూడదు, నేను వారికి నమ్మకంగా ఉండాలి. నువ్వు కూతురువైనా కొడుకువైనా సరే నీ గుండెల్లో ఒక భయం ఉండాలి. నిన్ను నమ్మారు తల్లిదండ్రి, వాళ్లకు గుండె కోత మిగిల్చేటట్టు నువ్వు ఉండకూడదు. తెలిసి తెలియక ఏదైనా పొరపాట్లు ఉంటే దిద్దుకొని సరి చేసుకొని నువ్వు లైన్లో ఉండాలి. ఆయన నమ్మకస్తులను దృష్టించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా. కొంతమంది భర్త భేదవాడని ధనికుణ్ణి అపేక్షిస్తారు, సంపన్నుడిని అపేక్షిస్తారు. నువ్వు సంపన్నుడు అనుకున్నాడు ఒకరోజు దరిద్రుడు కావచ్చు. ఈరోజు భేదవాడుగా ఉన్న నీ భర్త రేపు ఉన్నతమైన స్థితికి ఎదగొచ్చు. చేస్తాడు నా దేవుడు. ఈరోజు అందగాడు అనుకున్నాడు కురూపిగా మారొచ్చు, ఈరోజు వికారంగా ఉన్నాడు అన్నోడు రేపు నీకు చక్కని విధంగా మార్పు చెందొచ్చు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చింది శ్రేష్టమైంది, దానివైపే నువ్వు చూడాలి, కానీ రెండో దాని వైపు నువ్వు చూడకూడదు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? నేనేమి లోతైన విషయాలు ఏం మాట్లాడట్లా, చాలా సామాన్యమైన విషయాలే మీకు అందిస్తున్నాను. ఇటు ఆధ్యాత్మికతకు అటు దైనందిన జీవితానికి రెంటికి ఉపయోగపడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని కోసం ఖర్చు చేసే విషయంలో, దేవుని కోసం త్యాగం చేసే విషయంలో, దేవుణ్ణి ప్రేమించే విషయంలో, దైవ సేవ చేసే విషయంలో, మనకున్న టాలెంట్స్ దేవుని కోసం వినియోగించే విషయంలో, దేవుడు చెప్పిన ఆత్మల భారం కలిగి ఉండే విషయంలో మన వంతు మనం నమ్మకంగా ఉంటే నా తండ్రి తప్పకుండా ఆయన వంతు ఆయన చేస్తాడు. ఇంకా రెండు ఉన్నాయి, అవి బైబిల్ మూసి చెప్తా. మొత్తం ఎన్నైనా ఇప్పుడు నేను చెప్పినాయి 5 అయినాయి. వరుసగా చెప్తారా? మొదటిది, నీకు జరుగుతున్న అన్యాయమును దేవుణ్ణి చూడనివ్వు. ఇతరులు నిన్ను నిందిస్తున్నటువంటి నిందలు, దూషిస్తున్న దూషణలు, నీ మీద పలుకుతున్న పలుకులు, రాస్తున్న మాటలన్నీ చూడని దేవుణ్ణే. మూడవది, నానావిధ శ్రమల చేత నీవు నలుగుతూ కార్చుచున్న కన్నీళ్లను చూడని దేవుణ్ణే. ఆ కన్నీళ్లను మనుషులు చూపాల్సిన అవసరంలా. మనుషులు నీ కన్నీళ్లు చూసి జాలిపడరు. మొదటిసారి జాలిపడిన, రెండోసారి ఇసుకిచ్చుకుంటారు. నీ కన్నీళ్లు చూసి కరిగిపోయే గుండె ఒక్కటే ఉంది, అది నా దేవుని హృదయం. 3, 4వది త్యాగం. మన త్యాగం చూడని, దేవుని మాట కోసం మన సమర్పణ, మన ప్రతిష్ట చూడని దేవుణ్ణి చూపించు. ఆయన వెతుకుతున్నాడు. ఏరా నువ్వు ఎక్కడున్నావు, తేడాగా ఉన్నావు, నువ్వు సరి చేసుకో అంటాడు.